దెన్ ఆఫ్టర్ ఆర్జీవి మూవీ తర్వాత మీకు వచ్చిన క్యారెక్టర్లు కూడా కొంచెం బోల్డ్ క్యారెక్టర్లు వచ్చాయని విన్నాం. లేదు అలా ఏం లేదు. ఇప్పుడు అలా అనుకుంటే మరి మరణం కాదే, టోటల్ వేరే. నేను ఇంకా అలా అనుకుంటే ఆర్పి గారి సినిమాలో కూడా చేశాను. అందులో ట్రెడిషనల్ ఒక మ్యారేజ్ గర్ల్, ఇంకొకటి చేశాను అందులో కాలేజ్ స్టూడెంట్. అలా ఏం లేదు. మనం ఒకవేళ నేను అదే సెలెక్ట్ చేసుకుంటే అలాంటివే వచ్చాయేమో, మరి నేను అది అలాంటివి సెలెక్ట్ చేసుకోలేదు కదా. ఏదన్నా చేసుకుంటే వెళ్తానన్నారా? నాకు నచ్చింది చేసుకుని వెళ్ళాను తప్ప ఏదన్నా నేను వెళ్ళలేదు. ఇప్పుడు ఈ మరణంలో మీకు నచ్చిన కీ పాయింట్ ఏంటి? ఇది ఒప్పుకోవడం ఇంకా నాకు క్లైమాక్స్ చాలా ఇష్టం మరణంలో. ఎందుకంటే నన్నే నేను వేరేగా చూసుకుంటాను అందులో. అంటే మరణం సినిమాలో నేను వేరేగా ఉంటాను, అందులో ఆ క్లైమాక్స్ అనేది చాలా నాకు బాగా ఇష్టమైన సీన్ అది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మధ్యన ట్రైలర్ టీజర్ వేరే లెవెల్లో చూపించేస్తారు మాకు. సో మూవీ వరకు వెళ్ళేసరికి చాలా డిసప్పాయింట్ అవుతున్నారు అనమాట, మరి ఆ విజువల్స్ వల్ల లేకపోతే ఇంకే. బట్ దీంట్లో చూసుకుంటే ట్రైలర్ అవన్నీ బాగున్నాయి అండ్ కాన్సెప్ట్ కూడా బాగుంది. అంటే ఒక నిద్రలో వచ్చే కళ నిజమైతే ఎలా అని ఈ బేస్ లో వెళ్తుంది. నిద్రలో వచ్చే కళ నిజమయ్యేది కాదు, పర్వాలేదు. సో అంటే ఆ టైప్ లో ఉంది కాబట్టి అంటే ఈ చూస్తే ఓకే కొత్తగా ఉంది, ఏదో కొత్తదనం చూపించాలనుకుంటారు అని ఉంది. బట్ థియేటర్ వరకు వెళ్ళేసరికి అదే ఎక్స్పీరియన్స్ ఉంటుందా? 100% డిసప్పాయింట్ అయితే అవరు. ఎందుకంటే మా డైరెక్టర్ సాగర్ ఉన్నారు కదా, ఎందుకంటే తను ఒక ఆడియన్స్ లానే చూస్తారు. ఇప్పుడు నేనైనా ముందు నేను ఒక టెక్నీషియన్ని, సో దట్ మనం టెక్నికల్ గా ముందు మనం సెట్ లో పనిచేస్తున్నప్పుడు మనకి నచ్చితే బయట 10 మందికి నచ్చుద్ది, లేదా అట్లీస్ట్ ఒక్కరికన్నా నచ్చుద్దని నేను నమ్ముతాను. సో మనకు నచ్చాలి ఫస్ట్. ఇప్పుడు మీరు చేసే పని ముందు మనకి 2 ఉంటాయి, ఒకటి ఆత్మ ఉంటది, 2 అంతరాత్మ ఉంటది. అంతరాత్మ ఎప్పుడు నిజం చెప్పుద్ది, ఆత్మ ఎప్పుడు ఏమంటే చేసే ఏం కాదంటే లేదు ఇది రాంగ్ అని. మనలోనే 2 వేరియేషన్స్ ఉంటాయి, రైట్? ఆ 2 వేరియేషన్ లో మనకి నిజంగానే హార్ట్ఫుల్ గా చెప్పేది ఏమంటే ఇన్సైడ్ సోల్. సో మనం చూసినప్పుడు పర్వాలేదు, మనం గట్టిగా బాగా చేసాం, జనాలకు నచ్చుతుంది, ఎక్కడ వల్గాటి లేదు, ఎక్కడ పిచ్చి సీన్స్ లేవు, ఎక్కడ బోరు కొట్టదు అనిపిస్తుంది. అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది సినిమా. కానీ మధ్యలో 2-3 సార్లు భయం వేస్తుంది అనమాట. కొన్ని సీన్స్ భయం వేస్తుంది. బట్ అయితే డిసప్పాయింట్ అయితే చేయదు అంటారు? లేదు, చేయదండి. డామ్ షూర్ గా అయితే చెప్పవచ్చు మా వాళ్ళకి 100%. సో మీకైతే ఈ క్లైమాక్స్ ఇప్పుడు ఒక లవ్ స్టోరీ అనో ఒక యాక్షన్ ఫిల్మో ఇలాంటి వాటికి అయితే మన జనాలు ఎవరు ఎలా తీసుకుంటారు అనేది ఆలోచిస్తాం. ఇట్స్ హర్రర్ ఫిల్మ్ ఎవరైనా దీన్ని యాక్సెప్ట్ చేస్తారు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఇష్టపడి చూస్తారు కదా. అందులో ఏం ఎక్స్పెక్టేషన్ అంటే ఒక దెయ్యం వస్తుంది, దెయ్యం ఏం చేస్తుంది అనే దానిలోనే ఉంటారు. కానీ కాన్సెప్ట్ వైజ్ గా ఏమంటే డిసప్పాయింట్ అయ్యే విధంగా అయితే ఉండదు. దీంట్లో లవ్ స్టోరీ ఏమైనా యాడ్ చేస్తారా? లవ్ స్టోరీ అలా ఏముండదు, లేదా ఫ్రెండ్స్ మధ్య జరిగే స్టోరీ, ప్యూర్ ఫ్రెండ్స్. అండ్ లవ్ స్టోరీ అయితే యాడ్ ఉండదు. లవ్ స్టోరీ అలా కామెడీ ఉండదు అంటే నాకుండదు. మేబీ 1-2 సీన్లకు మా డైరెక్టర్ చేసిన క్యారెక్టర్ సీన్ ఉంటుంది, ఆయనకు ఉంటుంది లవ్ స్టోరీ. డైరెక్టర్ గారు కూడా చేశారా? డైరెక్టర్ గారు కూడా చేశారు, అందులో మెయిన్ కీ క్యారెక్టర్ ఆయనే. అబ్బా, ఈ మధ్య కాలంలో అవే వైరల్ అవుతున్నాయి, అదే హిట్ అవుతున్నాయి కూడా. డైరెక్టర్ ఎప్పుడు ఒక క్యారెక్టర్ చేస్తాను, అది బాగుంటది, ఆయన క్యారెక్టరైజేషన్ కూడా బాగుంటది, ఆయనకు ఉంటుంది లవ్ స్టోరీ. మరీ లవ్ స్టోరీ లేకుండా ఉండదు, ఇది డిఫరెంట్ గా ఉంది. డైరెక్టర్ అయితే లవ్ స్టోరీ ఆయనకు ఉంటుంది. సో సూపర్. అండ్ ఈ మొత్తం అంటే ఇప్పుడు వస్తున్న సినిమాలు అన్నిటికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా ఏది బాగుంటాయో సినిమా కూడా హిట్ అవుతుంది. మనకు చూస్తే కొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. మ్యూజిక్ గురించి చెప్పాలండి, మ్యూజిక్ డైరెక్టర్ అంటే వర్ధన్ గారు, ఆయన బాగా ఆర్ఆర్. ఇందులో సాంగ్స్ అంటే ఎప్పుడైనా సరే మనకి ఈ హర్రర్ ఫిల్మ్స్ అంటే ఆర్ఆర్ మీద తీసుకెళ్ళిపోతాయి. సాంగ్స్ ఉన్నా లేకపోయినా కానీ ఎవరికి అవసరం లేదు, ఆ ఆర్ఆర్ మీద వెళ్ళిపోతుంది, పట్టించుకోరు. సో అందులో వర్ధన్ గారు అండ్ డైరెక్టర్ గారు ఇద్దరు కాంబినేషన్, వాళ్ళిద్దరు అనుకుని ఎక్కువ ఎఫర్ట్ మా డైరెక్టర్తో ఉంటుంది ప్రతి దానిలో. ఎందుకంటే ఆయనకి ఎలా కావాలి, ఎవరైనా అంతే, ఎనీ డైరెక్టర్కి వాళ్ళకి కావాల్సిందంతా తోడేస్తూ ఉంటారు కదా, అలాగా ఆయన హీ డిడ్ ఏ గుడ్ జాబ్. శ్రీరాపాగారు అనేసరికి కొంతమంది ఆడియన్స్ కి పర్టికులర్ గా చాలా ఇష్టం, ఎప్పుడు వస్తారు, ఎలాంటి కంటెంట్ తో వస్తారని. మీరు కొంచెం గ్యాప్ ఎక్కువ తీసుకుంటున్నట్టు అనిపించట్లేదా? తమిళ్ చేస్తున్నా. ఓకే, తెలుగులో ఆడియన్స్ పెట్టుకుని తమిళకి వెళ్ళారా? అలా లేదు, అక్కడ వచ్చేవంటే నాకు కొంచెం బేసికల్ గా ఏమంటారు యాక్టింగ్ ఎక్కువ ఏది స్కోప్ ఉంటుంది దాన్ని చేయాలని ఇష్టం. సో దట్ అందులో ఇప్పుడు వచ్చిన దానిలో కొంచెం మంచి ప్రాజెక్ట్స్ వచ్చినాయి, అది నా పనిలో ఒక 1 year నా పర్సనల్ పనిలో నేను బిజీ ఉండే, అందుకని ఇప్పుడు అది చేస్తూ మళ్ళీ బ్యాక్ టు మూవీస్ అనమాట. బట్ అన్ని ఇండస్ట్రీ వాళ్ళు తెలుగు వైపు చూస్తుంటే మీరు ఇటు నుండి అటు వెళ్తున్నారు, అలా లేదు. తగ్గిందనా లేకపోతే
లేదు నేను చూస్తుంది యాక్టింగ్ బేస్డ్ అండి. తెలుగు మీద ఎందుకు చూస్తారు హిందీ అని ఎక్కువ రెమ్యూరేషన్ పర్పస్ లో చూస్తారు. నేను రెమ్యూరేషన్ గురించి కాకుండా నేను ఒక ఆర్టిస్ట్ గా ఇప్పుడు వచ్చాము, ఒక టెక్నికల్ గా నుంచి టెక్నీషియన్ నుంచి ఆర్టిస్ట్ గా వచ్చాను. ఏదైనా ఆర్టిస్ట్ గా నేనేం క్యారెక్టర్లు చేస్తే బాగుంటది అని దానిలో వచ్చింది నేను చేస్తున్నాను అంతే తప్ప. అదే అలాగనుకుంటే రీసెంట్ టైంలో నాకు ఒకటి హిందీ ఫిల్మ్ కూడా వచ్చింది, మరి నేను అది ఓకే చేయలేదు. అంటే నా కంఫర్ట్ కూడా నాకు ఇంపార్టెంట్ కదా. తెలుగులో దీని తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? యాక్చువల్ రిలీజ్ కి అయితే ఉన్నాయి, మరి రిలీజ్ కి ఉన్నాయా? అయిపోయినాయి, షూటింగ్ అయిపోయింది, రిలీజ్ కి ఉన్నాయి. సో ఇంకా డిఫరెంట్ చూడొచ్చా? డిఫరెంట్ అది అందులో కూడా వేరేగా ఉంటాయి, చెప్పగా ఇందాక హోమ్లీ గర్ల్ మళ్ళీ ఇలాగే వస్తుందా? హోమ్లీగా ఉంటుంది అందులో తప్ప అందులో ఒక అంటే వెరీ హోమ్లీ గర్ల్, ఇన్నోసెంట్ గా. మళ్ళీ ఆ ప్రాజెక్ట్ తర్వాత ఎప్పుడైనా ఆర్జీవి గారితో ట్రావెల్ అయ్యారా? నేను కలిసా 2-3 సార్లు కలిసా. వేరే నేను చెప్పాను కదా పర్సనల్ వర్క్ మీద కలిసాను, నేను మూవీ పని మీద ఎప్పుడు కలవలేదు. మళ్ళీ ఎప్పుడైనా ప్లాన్ చేస్తామని అనలేదా? ఇప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడుకోలేదు, వేరే నాకు ఒక పని ఉండే ఆ పని మీద మాట్లాడుకున్నాం వచ్చేసాం బ్యాక్ అంతే. అంటే అనుకుంటాం కదా ఒకరు మనకు బాగా మంచి హిట్ ఇచ్చారంటే వాళ్ళతో మళ్ళీ రెండోసారి చేయాలి అనుకుంటాం. అంటే ఆ టైప్ కాకపోయినా కొంచెం డిఫరెంట్గా అయినా ఆయన అనుకోవాలి, డైరెక్టర్ గా ఎవరైనా డైరెక్టర్స్ అనుకోవాలి, మనం ఎలా అడుగుతాము? అడగం కదా. కాంబినేషన్ హిట్ అయింది కదా. ఏమో మరి ఆయన అనుకోని చేస్తే ఓకే. రాజీవ్ గారిని ఒకసారి కలిసినప్పుడు ఒకే ఒకటి అడిగా, అంటే నాకు రంగీలా సినిమాలో హే రామా అని ఉంటుంది కదా, ఆ సాంగ్ చాలా ఇష్టం. ఆ సాంగ్ మళ్ళీ మీరు షూట్ చేయగలరా అని అడిగా అగైన్. అంటే వాళ్ళిద్దరిది ఉంటుంది, ఉర్మిళ గారిది, ఇద్దరిది చాలా ఇష్టం నాకు ఆ లొకేషన్స్ కానీ కెమెరా వర్క్ కానీ. ఆ టైంలో ఆ కాస్ట్ అప్పటికి నేను ఆ టైం ఎప్పుడు వచ్చిందో కూడా నాకు తెలియదు ఆ సినిమా. బట్ రియల్లీ ఐ లవ్ దట్ సాంగ్. హే రామా ఏ క్యాహు అనే సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ చాలా 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 ఇష్టం నాకు. ఆయన సినిమా అన్ని చూసుకుంటే ఆ సాంగ్ చాలా ఇష్టం. దాన్ని మళ్ళీ చేయమనరా? నేను అడిగా మీరు మళ్ళీ దాన్ని షూట్ చేయగలరా అని అడిగా. అంటే అగైన్ మీరు చేయగలరా అని అడిగితే చేయలేదని చెప్పారు ఆయన. అంటే మేబీ అప్పుడు టైమింగ్ మేబీ లొకేషన్స్ కానీ అవి కానీ ఇవన్నీ, ఎందుకంటే అంత బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ అంత మంచి వర్క్ చేశారు కదా, ఈ టైంలో అలాంటిది ఏదైనా ఒకటి చేయొచ్చు కదా అని అడిగా. అంటే ఎనీ మూవీ ఆయన చేసే మూవీలో అంటే మేబీ చేయలేను అనే చెప్పారు. సో ఓపెన్ గా ఉంటారు కాబట్టి ఇంక చెప్పాలి. అలాగనే చెప్పారు. సో ఒకరితో మనం ట్రావెల్ అవుతున్నప్పుడు వాళ్ళ దగ్గర నుండి వాళ్ళకి మనకి మధ్య ఒక మంచి ఏదో ఒక ఇన్సిడెంట్ ఉంటుంది. సో ఆర్జీవి గారి గురించి చెప్పాలని మీ ఇద్దరి మధ్యన ఒక ఇద్దరి మధ్య ఏం లేదు, బాండింగ్ పాయింట్ ఇద్దరి మధ్యన ఏం లేదు అంటే దట్ మీన్స్ బాండింగ్ పాయింట్ అంటే ఇద్దరం ఇప్పుడు అలాగనుకుంటే ఈ సినిమా డైరెక్టర్ గారు నేను ఉన్నాము, ఇద్దరి మధ్య ఇద్దరం బాగానే ఉంటాం, ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ఇట్స్ బాండింగ్ మీన్స్ అంటే ఏదైనా ఒక ఫన్ ఇన్సిడెంట్ అవ్వచ్చు మీ ఇద్దరి మధ్య, ట్రస్ట్. సో ఎవరి మధ్య అయినా సరే ఒక ట్రస్ట్ అనేది ఉందనుకోండి, ఆ ట్రావెలింగ్ బాగుంటుంది, ఇంకా లాంగ్ టర్మ్ ఉంటుంది. మనకి తెలిసిపోతుంది ఎవరెప్పుడు. నేను పని చేశాను, చాలా మంది ఆయన దగ్గర కూడా పని చేయొచ్చు, బట్ ఎనీ టైం నేను ఒక టెక్స్ట్ పెట్టినా ఒక కాల్ చేసినా ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతారు. నాట్ ఓన్లీ ఆర్జీవి గారు, ఎనీబడి నేను వర్క్ చేసిన దానిలో. ఎందుకంటే వాళ్ళకి నేను ఎక్కడో కంఫర్ట్ జోన్ లో ఉన్నాను, ఇప్పుడు నేను వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు. రెండోది ఎక్కడ వాళ్ళు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యారు అనుకోండి, నాకు వచ్చిందా అని చూసి పక్కన పెట్టేస్తారు. సో అలాంటిది సిచ్యువేషన్ నేను ఇవ్వలేదు. సో దట్ గుడ్ ట్రావెలింగ్ అని అనుకుంటున్నాను అంతే.